వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. 108 కేజీల మహాకర్పూరాన్ని అందించిన స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అయోధ్య రాముడికి మొదటి రోజు అందించే హారతిలో వినియోగం. ఇంద్ర పార్క్ వద్ద జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల నిరసన. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు దారి తీస్తున్న యువత. పోలీసుల అదుపులో పాత బస్తీకి చెందిన 5 యువకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం. అధిక సంఖ్యలో హాజరైన అభిమానులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది హిందువులు తమ ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యరామ మందిరాన్ని ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ఘనంగా ప్రారంభించుకుంటున్నామని అన్నారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వరరాజు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఈ వేడుకను మరో దీపావళిగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. అయోధ్యలో ప్రారంభమవుతున్న భవ్యరామ మందిర సేవలకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేవలం 3 అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు దేవుడికి అందించే హారతిని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 108 కేజీల మహాకర్పూరాన్ని అంబర్పేటలోని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కర్పూరాన్ని ఈ నెల 21వ తేదీలోపు అయోధ్యలో రామ మందిరం ట్రస్ట్ సభ్యులకు అందజేసి దేవుడి మొదటి హారతికి కర్పూరాన్ని వినియోగిస్తారని తెలిపారు. స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పడాల నాయనాకర్ మాట్లాడుతూ, భవ్యరామ మందిరంలో దేవుడి సేవకు ఉపయోగించే 108 కేజీల మహాకర్పూరాన్ని పంపించే మహాభాగ్యం దక్కినందుకు చాలా సంతోషిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय श्री राम, भारत माता की, भारत माता. ప్రతిమలు పెట్టేసి ప్రమిదలు పెట్టేసి మనం భవ్యమైనటువంటి ఆ యొక్క రాముని ఆహ్వానిద్దామని చెప్పేసి ఆ రామభక్తులను అందరినీ కోరుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఎల్లుండి వరకు అక్కడికి చేరుకుంటుంది. ఎల్లుండి అక్కడ ఉన్నటువంటి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పంకజ్జీ అని ఉంటారు. ఆ పంకజ్జీకి వారు అప్పచెప్తే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం, ఆ రోజు కార్యక్రమంలో ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా ఉపయోగిస్తారనేటువంటిది వాళ్ళు ఆలోచించి మొదటి హారతిగా ఈ యొక్క క్యాంఫర్ను, ఈ యొక్క ఏదైతే ఆ యొక్క హారతి కర్పూరం బిళ్ళలను అక్కడ దివ్యమైనటువంటి హారతి ఇవ్వడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా అదృష్టం. ఇక్కడ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి, అందులో మన స్వాస్తిక్ కంపేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళకు రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. అందరూ కూడా దాంతో సహా ఒక 13 మంది కార్యకర్తలు కూడా దాంతో వెళుతున్నారు. ఆ యొక్క రామ్లల విగ్రహ ప్రతిష్టకు ఇక్కడ నుంచి మన నాకు ఒక్కడికే కాదు, 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దాదాపుగా 4 లక్షలకు పైగా రామభక్తులు రక్త తర్పణం చేసినటువంటి ఈ యొక్క భవ్యమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మన మెదడులో మనం ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటిది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మన సమక్షంలో జరుగుతుంది, మన కళ్ళ ముందు జరుగుతుంది, మనం చూస్తుండగా జరుగుతుంది. మనం ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించండి. చాలామంది అన్నారు, మన భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా అన్నారు. ఏమన్నారు తెలుసా?
అరే ఎప్పుడు కడతారా ఆ మందిరము, ఎట్లా కడతారా ఆ మందిరము, మేము కడితే చూస్తాము అన్నటువంటి ఇంకొక కొంతమంది అయితే 370 ఆర్టికల్ తీసేసేటప్పుడు అరే అది తీసేయమనండి అయ్యా, కూన్ నదియా బహతే అని అన్నారు కొంతమంది, కూన్ కా నదియా బహతే అన్నారు. ఎక్కడ పోయినారు వాళ్ళంతా? ఇవాళ రామ మందిరం మీరేం కడతారా అని చెప్పినటువంటి వాళ్ళంతా ఎక్కడున్నారు ఇవాళ? కాబట్టి ఇది పొలిటికల్ కాదండి, ఇది పొలిటికల్ కాదు. ఏదైతే నిజంగా ధర్మంగా న్యాయంగా జరుగుతున్నటువంటి విషయం మనం ముందుంచుతున్నాను. ఇవాళ అంతొక్కటే కాదు, 1990లో 1990వ సంవత్సరంలో మొట్టమొదటి కరసేవకులు అక్కడికి వెళితే నిరాయుధులు వాళ్ళను ఇదే ములాయం సింగ్ యాదవ్ చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఈ అయోధ్య మీద గద్దను కూడా వాళ్ళనియనన్నాడు, గద్దను కూడా వాళ్ళనియనన్నాడు. అటువంటి నాడు మన కరసేవకులు వెళ్ళి స్థైర్యంతో కొన్ని వేలాది మంది కరసేవకులు చచ్చిపోయారు ఆ రోజు. వాళ్ళను చంపినటువంటి కరసేవకులను బయట ఉంటే వాళ్ళందరినీ గుర్తిస్తారని చెప్పేసి వాళ్ళ కాళ్లకు రాళ్లు గట్టి సరియు నదిలో పడేసినటువంటి వాళ్ళు. ఆ సరియు నదిలో నుంచి అనేక మంది సరియు నది నీళ్లు ఎండిపోతే అందులో నుంచి అస్థిపంజరాలు తీసినటువంటి మన హైదరాబాద్ అంబర్పేట వాటర్ వర్క్ గ్రౌండ్ లో రాజీవ్ గాంధీ అండర్-19 లీగ్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుందని, విద్యార్థులు యువత క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. అలాగే ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు, శంభుల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి విచ్చేసిన డప్పు వాయిద్య కళాకారులకు జేజేలు తెలియజేస్తా ఉన్నాం. में वर्ल्ड कप जीतने वाले अर्जुना रणतुंगा के कैप्टन में श्रीलंका ने विश्व कप जीता है. उसके पीछे बेंगुलाड़ियों को दिया है देश का गौरव बढ़ाने के लिए करुण चंडल, राहुल द्रविड़, भारतीय टीम के कोच वेंकटेश प्रसाद और शटल बैडमिंटन के ऑल इंग्लैंड चेन्नई, ये तमिलनाडु की राजधानी है. चेन्नई का नाम चन्नपट्टनम की ओर से आया है. ये महानगरों में 4 बार అన్నా चले गए, लेकिन आपके यादें आज भी बाकी है. हम आपके प्रति अभिनंदन करते हैं, श्रद्धांजलि अर्पित करते हैं. मृत्यु से पहले ही मरते हैं लोग हजारों, मृत्यु से पहले ही मरते हैं लोग हजारों, लेकिन जिंदगी उन्हीं की है जो मरकर भी जिया करते हैं. రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించుకున్నాం. ఇందులో శ్రీలంక కావచ్చు, మలేషియా కావచ్చు, భారతదేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాల టీంలు వస్తూ ఉన్నాయి. హనుమంతన్న గారు సీనియర్ నాయకుడు, ఈ వయసులో కూడా క్రీడా నిర్వహణలో యువకుడిలాగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తనకు అభినందన తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో గ్రామ స్థాయి, మండల స్థాయి, అంతర్మండల స్థాయి, జిల్లా స్థాయి, అంతర్జిల్లా స్థాయి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ఆటలు ఆడడం ఆరోగ్యానికే కాదు మానసిక ఉల్లాసానికి మంచి ఒక ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర గౌరవాన్ని కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడలకు ఈ T20 టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఇది బహుశా ఇది 16 అంటే టోటల్ 44 అంటే అండర్-14 ఏమో హర్యానాలో, అండర్-17 ఈ లెక్కగా ఇది హైదరాబాద్లో 16వ టోర్నమెంట్. ఇందులో ఆడినటువంటి వ్యక్తి మొహమ్మద్ సిరాజ్ కూడా ఇండియాకు ఆడుతున్నాడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, ప్రతి పేదవానికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు. క్రికెట్ అనగానే కోటీశ్వర్ల ఆట, ల్యాండ్ లార్డ్స్ గేమ్.
బాల్ కొనాలన్నా, బ్యాట్ కొనాలన్నా, ప్యాడ్ అన్నా, డోజెస్ అన్నా డబ్బులు కాస్ట్లీ కాబట్టి ఆడాలని ఉంటది పిల్లలకు, కానీ అవకాశాలు రావు కనుక రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత బీయింగ్ ఒక స్పోర్ట్స్ మినిస్టర్ గా నాకు ఒక ఆలోచన వచ్చింది. క్రికెట్ కేవలం డబ్బు వల్ల వారికే కాదు, పేదవాడు కూడా ఆడగలుగుతాడని, రూరల్ స్పోర్ట్స్ చేయాలి, రూరల్ లో టాలెంట్ ఉన్నదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి వాళ్ళ మన పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు, అదేవిధంగా రోహిత్ చౌదరి వచ్చారు. రేపు లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కు గతంలో ఇదే స్టేడియంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రావడం, ఆ తర్వాత మళ్ళీ ఈ మ్యాచ్ కు వచ్చే లోపల ఫైనల్ ఏది ఆల్మోస్ట్ 1 year లోపల ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన ఫైనల్ మ్యాచ్ కు వస్తాడు. ఆయనకు ఒకటే కోరిక నాది, రూరల్ 33 జిల్లాలు ఉన్నాయి, కానీ స్పోర్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటే వాళ్ళకు ఆట స్థలం కావాలి. 10 నుంచి 12 ఎకరాలు ప్రతి జిల్లాలో ఏది ఎస్పీ ఆఫీస్ ఉంటది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన 1200 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చిన్న కాంట్రాక్టర్లపై చిన్న చూపు చూపిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు సొంత నిధులు కేటాయించుకుని బకాయిలు వస్తాయని ఆశతో చూసి అది రాకపోవడంతో ఎంతో మందికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లను మోసం చేసిందని, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ఆదుకోవాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, వెంటనే చెల్లించాలి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ ఐక్యత, వర్ధిల్లాలి. కాంట్రాక్టర్ ఐక్యత, ఆవాజ్ దో, అమేకే, ఆవాజ్ దో, అమేకే. కాంట్రాక్టర్ ఐక్యత, వర్ధిల్లాలి, కాంట్రాక్టర్ ఐక్యత, వర్ధిల్లాలి. పెండింగ్ బిల్లులను. మేము ప్రెస్ వాళ్ళ తరఫు నుంచి ఈ యొక్క మా వాయిస్ గవర్నమెంట్ దాకా వెళ్ళాలని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మేము జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లో చిన్న చితిక కాంట్రాక్టర్లము. మేము అన్నీ కూడా డెవలప్మెంట్కి సంబంధించిన డీసిల్టింగ్ వర్కులు కానీ, ఐఆర్టీ వర్కులు కానీ పొద్దున్న లేస్తే రాత్రి వరకు రోడ్డు పైనే పనిచేస్తూ ఉంటాము. మా యొక్క పేమెంట్లు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 1200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. పలుమార్లు పోయిన ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, దండం పెట్టడం జరిగింది. అయ్యా మమ్మల్ని బతికించండి, కాపాడండి అని అడగడం జరిగింది. ఎప్పుడు అడిగినా 1 నెల 2 నెలలు అంటూ వాళ్ళు 12 నెలలు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కనుక ఇప్పుడు మేము ఒకటే కోరుకుంటున్నాం, చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ నాశనం అయింది అంటే జిహెచ్ఎంసీలో ఈ యొక్క హైదరాబాద్ని డెవలప్ చేయడం చాలా కష్టం. కనుక ఈ కొత్త ప్రభుత్వానికి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ అభ్యర్థిస్తున్నాం, అయ్యా మినిస్టర్ గారు ప్లస్ సీఎం గారు మీకు దండం పెట్టి కోరుకుంటున్నాం సార్, దయచేసి మా యొక్క పేమెంట్లని విడతల వారుగా ఇచ్చి మమ్మల్ని ఆదుకొని అందరినీ బతికించవలసి కోసం చాలా ప్రాబ్లం అవుతుంది. అది కాక ఇంతకుముందు ఒక 3 నెలలు 4 నెలలు ఇట్లా డిలే చేసుకుంటా ఇప్పుడు ఏకంగా గత ఫిబ్రవరి పేమెంట్ అనేది ఇంకా ఈ ఫిబ్రవరి వరకు కూడా రాలేదు. గత ఫిబ్రవరిలో ఉన్న ఏదైతే పేమెంట్ ఉందో అది 20 లక్షల లోపల మాత్రమే చెల్లించారు. 20 లక్షల పైబడిన పేమెంట్ మాత్రం చెల్లించలేదు. అది గట్టిగా డిమాండ్ చేసి అడిగితే మాత్రం లోన్ ఆప్షన్ ఉంది, లోన్ ద్వారా తీసుకొని ఒక ఫిబ్రవరికి 20 లక్షలకు సంబంధించిన పేమెంట్ అని చెప్తున్నారు. అట్లా మాకు ఇప్పుడు టిల్ డేట్ వరకు 1200 కోట్లు పేమెంట్ రావాలి. ఇంకొక 50-60 కోట్ల ఆల్రెడీ డెవలపింగ్ వర్క్లు కాంట్రాక్టర్లు చేస్తున్నామన్నా ఇంకా ఆ పేమెంట్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలుస్తలేరు. మేము అయినా పేమెంట్ రాకుండా ఎందుకు గవర్నమెంట్కి సహకరిస్తున్నాం, ఎందుకు జిహెచ్ఎంసీకి సహకరిస్తున్నాం, ఎందుకు పనులు చేస్తున్నాం అంటే మాకు ఈ కాంట్రాక్టింగ్ ఫీల్డ్ తప్ప మాకు వేరే సోర్స్ అనేది లేదు, వేరే బిజినెస్లు లేవు. కావున పడ్డ ప్రతి టెండర్కి కూడా మాకు పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంకొకటి మా దగ్గర మినిమం ఒక 6,000 మంది 7,000 మంది ఒక 2 సంవత్సరాలు ఒక సంవత్సరం కింద కాంట్రాక్టర్స్ ఉండే, కానీ ఇప్పుడు రాను మొత్తం అది ఒక 3 నుంచి 4,000 మంది కాంట్రాక్టర్లకు పడిపోయారు. ఎందుకంటే బయట నుంచి అప్పులు తెచ్చుకొని మిత్తులు కట్టలేక, పేమెంట్లు అనేది లేబర్కి చేయలేక, మెటీరియల్కి చేయలేక, ఇవన్నీ చేయలేక కొంతమంది కాంట్రాక్టర్లు కూడా మా దగ్గర సూసైడ్ చేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నదన్న మా లిమిట్లా. సో గత ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా మేము నిరసనలు వ్యక్తం చేసినాం, మెమరెండాలు ఇచ్చినాం, మినిస్టర్ లెవెల్లో పోయినాం, పెద్ద సీఎం లెవెల్లో పోయినాం, అన్నీ అడిగినాం. కానీ మా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానీ
గత ప్రభుత్వంకి సంబంధించిన ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కానీ కూడా మాకు పట్టించుకోలేదు, మా బాధను ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాని కోసమని మన ప్రజావాణిలో వెళ్ళి అక్కడ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మీడియా ద్వారా మేమున్న ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా అడగడం ఏంటంటే మా చిన్న కాంట్రాక్టర్లని ఎవరైతే ఉన్నారో అందరినీ మనల్ని పట్టించుకొని మా పేమెంట్ చెల్లిస్తే మేము జిహెచ్ఎంసీకి సహకరించి డెవలప్మెంట్ వర్కులు, పబ్లిక్ రిలేటెడ్ వర్కులు ఏవైతే డీసెల్టింగ్ కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ కానీ, ఐఆర్టీ కానీ ఇవన్నిటికీ కూడా మేము సహకరించి పనులు చేస్తామని చెప్పేసి అందరిని అడుగుతున్నామన్న. ఇంకోటి ఏంటంటే పేమెంట్ ఒకటే కాకుండా కాంట్రాక్టర్లు అనేది, చిన్న కాంట్రాక్టర్లు అనేది టెండర్లు అనేది ఎక్కువ అది కాకుండా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసి కొత్త ప్రొసీడింగ్స్ అనేది తీసి సామాన్యమైన కాంట్రాక్టర్ దగ్గర లేని కొత్త సర్టిఫికెట్లు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది పెట్టి కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు ప్యాకేజ్లు చేసిన వర్కులు పెద్ద కాంట్రాక్టర్లు అనే ఉద్దేశంతో చిన్న కాంట్రాక్టర్ల వ్యవస్థ అనేది తగ్గించడం జరిగింది. ఫర్ సపోజ్ మాన్సూన్ ఎమర్జెన్సీ వర్కులు కానీ, ఏదైతే ఐఆర్టీ వెహికల్ కానీ, డీసెల్టింగ్ వర్కులు కానీ ఒకప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఒక వార్డుకి 7-8 వర్కులు పెడుతుండే. కానీ ఇప్పుడు ఒక సర్కిల్కి కేవలం 2 కోట్ల 3 కోట్ల జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు యువత. చంద్రాయనగుట్ట పోలీసు వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా ఉన్న మైనర్ బాలుని అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్ పాత బస్తీకి చెందిన 5 యువకులు, అందులో 2 మైనర్లు కలిసి ద్విచక్ర వాహనాలను దొంగలించి వాటిని విక్రయించి జల్సాలు చేస్తున్నారని వారి వద్ద నుండి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా చంద్రాయనగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్, ఇన్స్పెక్టర్ గురునాథ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మేడం శ్రీమతి జానకి మేడం పర్యవేక్షణలో, అడిషనల్ డీసీపీ గారు మనోహర్ సార్ ఆధ్వర్యంలో, గురునాథ్ గారు అండ్ రఘు గారి సూపర్విజన్లో మన చంద్రాయనగుట్ట పోలీసు 5 ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 6 2-వీలర్ వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు ఈ చంద్రాయనగుట్ట పరిధిలోను, చిత్తనాగ పరిధిలో కూడా వీళ్ళు ఉండటం జరుగుతుంది. ఎవరైతే అక్యూజ్ నెంబర్ 1 ఉన్నాడంటే అజీజు, అదేవిధంగా మన షరీఫ్, పాషా, వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేస్తారంటే ముందు ఎవరైతే షరీఫ్ ఉన్నాడో ముందు అబ్జర్వేషన్ చేస్తాడు. ఎవరైతే ఇంటి ముందు పార్కింగ్ చేయబడిన వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ చూసి అబ్జర్వేట్ చేసి అజీజు చెప్పడం జరుగుతుంది. అజీజు ఎవరైతే ఈ పాషా ఉన్నాడో ఈ ముగ్గురు కలిసి ఈ వెహికల్స్ని లిఫ్ట్ చేయటం, అదేవిధంగా వీళ్ళతో పాటు కూడా 2 జూనియర్ అక్యూజులు ఉన్నారు. బాయ్ జూనియర్ వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరగదు కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా 6 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. దీనికి మేడం గారు చంద్రాయనగుట్ట రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్ మున్సిపాలిటీ మన్నెగూడలో ఇబ్రహీంపట్నం కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కలిగించడం. ఇప్పటికీ దాదాపు 9 కోట్ల జీరో వాల్యూ టికెట్లను మహిళలకు ఇష్యూ చేయబడ్డాయంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు తప్ప ఎప్పటికప్పుడు సంస్థ పక్షాన, రవాణా శాఖ పక్షాన, ప్రభుత్వం పక్షాన రివ్యూ చేస్తూ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న సంక్రాంతి పండుగ వచ్చినా, రేపు పొద్దున సమ్మక్క సారక్క జాతర వచ్చినా మహిళలకు సంబంధించి అదే ఉచిత బస్సు ప్రయాణాన్ని
కొనసాగించాలనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఒకసారి ఆ ఉచిత ప్రయాణాన్ని సమీక్షిస్తే అక్క చెల్లెలందరూ కూడా తీర్థయాత్రలకు సంబంధించి కావచ్చు, తమ తల్లిదండ్రుల ఇంటికి కావచ్చు, లేదా ఇతరత్ర బంధువుల ఇంటికి వెళ్ళినా, పిల్లల చదువుకునే కాడికి వెళ్ళినా అనేక సందర్భాల్లో ఇవాళ ఉచితంగా బస్సు సౌకర్యాన్ని వాడుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆటో యూనియన్లను పిలిచినాం. కొంత కుట్ర జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా గతంలో మెట్రో ఏర్పడింది. ఇక్కడ మెట్రో ద్వారా 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓలా, ఓబర్ అనేక రకాల కొత్త సంస్థలు వచ్చినాయి. ఆనాడు లేని ఆందోళన ఇప్పుడున్నటువంటి కొంత రాజకీయ పార్టీలు ఆటో వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి విజ్ఞప్తి బహిరంగంగా చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రిగా, తెలంగాణ ప్రభుత్వంగా మీ పట్ల వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మీకు తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ సమస్యను పరిష్కరించేటువంటి ఒక సానుకూలమైన విధంగా మా ప్రభుత్వ లక్ష్యం ఉంది. ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశం, మా ప్రభుత్వ విధానం అనేటువంటి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా అనవసరమైనటువంటి వాళ్ళ చక్రాల పడి ప్రొటెస్ట్ చేసి ఇబ్బంది పడే అవసరం లేదు. ఇదే రోజు 4 గంటలకు సెక్రటరియట్ లో అధికారికంగా వాళ్ళకి ఆహ్వానించినాం, రమ్మని చెప్పినాం. వాళ్ళని వింటాం. తప్పకుండా వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ లో చర్చ చేసి వాళ్ళ సమస్యలకు ఏమి ఇబ్బంది ఉంటే తొలగిస్తాం. కానీ మేము మహిళల పట్ల నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నా, మీకు మహిళలకు ఉచితంగా బస్సు చేయడం అనేది ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నా. అందుకే ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నారా అని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఏది ఏమైనా ఇలా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ యొక్క రవాణా శాఖ ప్రక్షాళన, రవాణా శాఖలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సౌకర్యాలను మెరుగైన విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చేసేటువంటి ఒక ఆలోచనతో ఉందనేటువంటి మనం కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం అయ్యప్ప స్వామి దేవాలయం చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ అభిమాన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజన్న మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవమని, ఒక కారణ జన్ముడని, పేద ప్రజల కోసం వారు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ భారతరత్న అవార్డు రావడానికి కృషి చేస్తామన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిమాన సోదర సోదరీమణులకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప కూడల్లో అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు ఒక పేద రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఏదైతే ఆనాడు సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చినా బ్రిటిష్ ప్రభుత్వంలో అవినీతిని చూసి సహించలేక ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఏదైతే కళ మీద మమకారం ఉండి
ఆనాడు మద్రాసుకి వెళ్ళి ఎన్నో సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలను నిర్మించి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన మహానాయకుడు కథానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. వారు అప్పటి నుండే పేదవాడికి కష్టాలు చూర్చిన మనిషి కాబట్టి అతడు ఎన్నుకున్న సినిమాలు కూడా పేదవాడి తరపున పోరాటం చేసే పాత్రలే ధరించి ఒక రాజకీయ చైతన్యాన్ని నిలిపిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అదే స్ఫూర్తిని తీసుకొని తాను 300 పైచీలకు సినిమాలు తీసి ఇంకా మంచి ధనవంతుడిగా కోట్లు సంపాదించి వైభవాలు చేసినా కానీ నన్ను ఇంతటి వారు చేసిన నా తెలుగు ప్రజానికానికి వారు ఇచ్చిన ఈ యొక్క ఉన్నతమైన స్థితికి వారి యొక్క రుణం తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు రాజకీయాలు వ్యాపారాత్మకంగా మారి సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్నవాడు ఉన్నవాడుగా పేదవాడు పేదవాడుగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఇక్కడ తెలుగువాడి ఆత్మగౌరవం అక్కడ ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలుగువాడిగా గుర్తించక మద్రాసుగానే పిలువబడుతున్న సందర్భంగా ఆనాడు తెలుగువారికి ఇంత అవమానం జరుగుతుందో ఒక ఆత్మాభిమానం కొరకు పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు అదే స్ఫూర్తితో ఆయన యొక్క పార్టీ పెట్టి తెలుగుదేశం అనే పార్టీ పెట్టి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పార్టీ పెట్టినాక 9 మాసాలకే ఎన్నడూ లేకుండా ప్రజల వద్దకే తను వెళ్ళి ఒక జన నీరాజనం అందుకున్న మహా వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ యొక్క స్ఫూర్తితోటి మన ప్రజలు ఇచ్చిన 9 మాసాల్లోనే ఎన్నో పేద ప్రజలకు కావలసినటువంటి కూడు గూడు నీడ అనే ఒక కార్యక్రమం తీసుకొని పేదవాడికి సంక్షేమ కార్యక్రమంలో కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ పెద్దపీట వేసి పేదవాడికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 108 కేజీల మహాకర్పూరాన్ని అందించిన స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అయోధ్య రాముడికి మొదటి రోజు అందించే హారతిలో వినియోగం. ఇంద్ర పార్క్ వద్ద జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల నిరసన. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు దారి తీస్తున్న యువత. పోలీసుల అదుపులో పాత బస్తీకి చెందిన 5 యువకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం. అధిక సంఖ్యలో హాజరైన అభిమానులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.